హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? మనల్ని బయట వాళ్ళు ట్రస్ట్ చేసినా చేయకపోయినా ఫస్ట్ మన ఫ్యామిలీ మనల్ని ట్రస్ట్ చేస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఎందుకు ఇలా అన్నాను అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ అలానే ఈ చైన్ వచ్చేసేటప్పటికి కట్టుతీగతో మేకింగ్ అనమాట. సో మీకు ప్రాసెస్ మొత్తం కావాలి అనుకుంటే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కట్టుతీగతో మేకింగ్ అనేది కష్టం అనుకుంటారు కానీ ఈజీనే అని చెప్పొచ్చు. మనము మనసు పెట్టి కాన్సన్ట్రేషన్గా చేస్తే కనుక మనకి మేకింగ్ అనేది పెద్ద కష్టమేమి ఉండదండి, ఈజీగానే ఉంటుంది. సో దీనికి నేను యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి గోల్డెన్ క్యాప్స్లోని స్మాల్ సైజ్ అండి. మనకి క్యాప్స్లోని బిగ్ సైజ్ ఉంటుంది, స్మాల్ సైజ్ కూడా ఉంటుంది. సో నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. అలానే స్వరోజికి పర్ల్స్లో 2mm తీసుకున్నాను. మనకి ఆ పర్ల్స్లో కూడా సైజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. నేనైతే 2mm తీసుకొని ఈ చైన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో మనకి పర్ల్స్ చిన్నవే అండ్ అలానే క్యాప్స్ కూడా చిన్నవే కాబట్టి దీనికి 2.8 కట్టుతీగ తీసుకోవాలి. సో 2.8 చాలా సన్నంగా వస్తుందండి. ఈ కట్టుతీగ ప్రాసెస్ ఎలా అంటే 2.4 అంటే 2.4 మనకి లావుగా వస్తుంది. 2.6 వచ్చేసేటప్పటికి మీడియం సైజులో వస్తుంది. అండ్ అలానే 2.8 వచ్చేసేటప్పటికి చాలా సన్నంగా వస్తుంది అనమాట. అలానే మనకి స్వరోజికి బర్డ్స్ కూడా చిన్నవి 2mm సైజ్ కాబట్టి వాటి హోల్స్ కూడా చిన్నగానే వస్తాయి అన్నమాట. సో అందుకు మనకి 2.8 సైజ్ కట్టుతీగ అయితే సరిపోతుంది. ముందైతే ఫస్ట్ మనం కట్టుతీగ తీసుకొని మీకు వీడియోలో ఎలాగైతే చూపించానో నోస్ స్ప్రేయర్తోని అలాగా చేయండి అనమాట. సో ఫస్ట్ అయితే కట్టుతీగ ఎడ్జ్కి నోస్ ప్లేయర్ సకానికి పెట్టి దాన్ని ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేసిన తర్వాత మీకు ఎంత హోల్ కావాలో అంత హోల్ చేసుకొని రిమైనింగ్ కట్టుతీగని చుట్టేసేయండి అనమాట. ఆ ట్విస్ట్ చేసిన హోల్ కిందకి చుట్టేసేయండి. ఒక 2 నుంచి 3 లైన్స్ వరకు చుట్టేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది అనమాట. అలా అయిపోయిన తర్వాత రిమైనింగ్ కట్టుతీగని అంటే చుట్టిన తర్వాత రిమైనింగ్ ఏమైనా కట్టుతీగ ఉంటే దాన్ని కట్ చేసుకొని తర్వాత ఇంకొక నోస్ స్ప్రేయర్తోని దాన్ని గట్టిగా అడచండి. అలా చేసిన తర్వాత అది మనకి ఇంకా ఊడే ఛాన్స్ ఉండదన్నమాట, అది ముడవుతుందన్నమాట. సో అలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ గోల్డెన్ క్యాప్ వేయాలి. ఒక గోల్డెన్ క్యాప్ వేసి తర్వాత ఒక స్వరోజికి పర్ల్ వేసి తర్వాత మళ్ళీ ఒక గోల్డెన్ క్యాప్ వేసేసేయాలన్నమాట. సో అలా వేసి స్టార్టింగ్ మీకు ఎలా అయితే చూపించానో అలానే ట్విస్ట్ చేసి ఇప్పుడు మీకు ఆ గోల్డెన్ క్యాప్ కిందకి మీకు ఆ చుట్టేది రావాలన్నమాట. సో నేను చెప్పిన దానికన్నా వీడియోలో చూడండి, మీకు ఈజీగా తెలుస్తుంది. సో మీకు దగ్గరగా పెట్టి కూడా చూపిస్తున్నాను ఈజీగా అర్థం అవ్వాలని. స్టార్టింగ్లో అంటే ఎడ్జ్కి తీసి మనం చేసేస్తాం కాబట్టి అది మనకి పెద్ద కష్టం ఉండదు. సో ఇదైతే కొంచెం కష్టంగా ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా చూస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఆ గోల్డెన్ క్యాప్ని గట్టిగా పట్టుకొని మనం చుట్టడానికి వీలయ్యే సైజు ఉంచుకొని అంటే దూరం ఉంచుకొని క్యాప్కి చుట్టిన దానికి వీలయ్యే దూరం ఉంచుకొని మనం నోస్ ప్లేయర్తో ట్విస్ట్ చేసి అక్కడ హోల్ని గట్టిగా పట్టుకొని రిమైనింగ్ కట్టుతీగ ఉంటుంది కదా, సో ఆ కట్టుతీగతోని 2 కానీ 3 కానీ రౌండ్లు ట్విస్ట్ చేయండి, చుట్టండి. అలా చుట్టిన తర్వాత మనకి రిమైనింగ్ కట్టుతీగ ఉంటుంది కదా, సో ఆ కట్టుతీగని కట్ చేసి ఇంకొక నోస్ ప్లేయర్తోని దాన్ని గట్టిగా అరుచుకోండి. సో అలా అరుచుకుంటే మీకు పూసలు రెడీ అవుతాయి అన్నమాట. సో అవి రెడీ అయిన తర్వాత అలా చేసిన తర్వాత రిమైనింగ్ కట్టుతీగని కట్ చేసేస్తాం కదా, సో కట్ చేసిన తర్వాత దాన్ని మనం ఇంకొక నోస్ ప్లేయర్తోని గట్టిగా అరుచుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా రిమైనింగ్ కట్టుతీగన. సో దాన్ని మనము గట్టిగా నొక్కేసుకోవాలి. సో నొక్కేసుకుంటే మీకు అది డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ వేసుకున్నప్పుడు మీకు అవి లాగవన్నమాట. డ్రెస్సులను కానీ శారీస్ని కానీ లాగవు. ఒకవేళ మనం నార్మల్గా వేసుకున్నాం అనుకోండి, అది మన మెడకి గుచ్చుకునే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఆ హోల్లోకి మళ్ళీ కట్టుతీగను దూర్చి
సేమ్ స్టార్టింగ్ మనం ఎలా అయితే చేసామో అలాగా కంటిన్యూస్గా చేసుకెళ్ళిపోవాలన్నమాట. సో అలా కంటిన్యూస్గా చేసుకెళ్ళిపోతే మీకు కట్టు తీగ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలాగా మొత్తం నేను 2 చైన్స్ చేశాను అనమాట. సో 2 చైన్స్ ఎందుకు అంటే మనం లాకెట్ పెట్టుకున్నప్పుడు అటు ఇటు ఉండాలి కాబట్టి 2 చైన్స్. ఒక్క చైన్లోని 16 స్వరోజికే పర్ల్స్ అనేవి పడ్డాయి అనమాట. సో అలా పడితే మనకి మెడ వరకు వస్తుందన్నమాట చైన్ అనేది. నెక్స్ట్ లాకెట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఒక వీడియోలో వస్తుంది. సో లాకెట్కి చైన్కి ఎలాగ లింక్ పెట్టనేది ఇంకొక వీడియోలో వస్తుంది. ఎవరైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.